హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, డెలాయిట్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హైదరాబాద్ లొకేషన్లో వీళ్ళు అసోసియేట్ అనలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్గా. సో దీనికి సంబంధించి ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు, అంతేకాకుండా బీఈ బీటెక్ వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో టెక్నికల్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ బాగుండాలి. నాలెడ్జ్ ఆర్ క్విక్ అడాప్ట్ టు టెక్ టూల్స్ సచ్ యాజ్ సిఆర్ఎం, శాప్, సేల్స్ ఫోర్స్. సో వీటన్నిటిపైన మీకు బాగా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్యాకేజ్లో. సో ఇక్కడ వర్డ్, ఎక్సెల్, అవుట్లుక్ సంబంధించి మీకు స్కిల్స్ ఉంటే వెంటనే అయితే ట్రై చేయండి. సో అసోసియేట్ అనలిస్ట్గా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఫ్రెషర్స్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. నార్మల్ 3 year డిగ్రీ స్టూడెంట్స్కి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట, ఈవెన్ బీటెక్ వాళ్ళకు కూడా. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. హైదరాబాద్ ఆఫీస్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ డెలాయిట్ ఆఫీస్ మినిమం ఆఫ్ 2 days ఆర్ మోర్ ఇన్ 1 week. సో కంపల్సరీ అయితే 2 days అయితే కంపల్సరీ, అంటే ఏదో హైబ్రిడ్ మోడల్ అనమాట. కొన్ని రోజులు మీరు ఇంటి నుంచి, కొన్ని రోజులు మీరు ఆఫీస్ నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. 2 PM to 11 PM షిఫ్ట్ వైజ్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక ఎక్సలెంట్ వర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. థ్యాంక్ యూ.